హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉండరు? నా పేరు స్వామి, మీరు చూస్తున్నారు స్వామి టీవీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను చెప్పేది, మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ముఖ్యంగా సోషల్ మీడియాని చాలా దూరంగా పెట్టాలి. ఎందుకంటే పక్క దేశాలలో కొత్తగా ఏవైనా కనుక్కొని కొత్త పరికరాలను కొత్త టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు పైకి పోతుంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ అనే ఒక ఛానల్ పెట్టుకొని ఎవరిని ఫేమస్ చేయాలా, ఎలా చేస్తే వాళ్ళు ఫేమస్ అవుతారు, వాళ్ళు రీల్స్ చూసుకుంటే ఇట్టాడిపోతారు. కానీ మనం ఏదైనా కొత్తగా కనుక్కొని ఒకటి కొత్త క్రియేటివిటీ చేసి మన భారతదేశాన్ని డెవలప్ చేద్దాం అనుకోరు. యూట్యూబ్ ఛానల్ వచ్చింది కానీ ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ పెట్టి నాది పలానా న్యూస్, ఇది పలానా న్యూస్, ఇది పీకే న్యూస్, ఇది ఏకే న్యూస్, ఇది డీకే న్యూస్, ఎంకే న్యూస్ అని కొత్త న్యూస్ ఛానల్స్ అన్ని ఓపెన్ అయిపోయి లేనిపోని డిబేట్లన్నీ పెట్టి లేనిపోని కులాలకు అతీతంగా చేస్తున్నారు. ఎవరో ఒకరిని పిలిచికొచ్చి మీరు క్రిస్టియన్ అంటేనే, మీరు హిందూ అంటేనే, మీరు ముస్లిం అంటేనే, ముస్లిం వల్ల ఖురాన్లో ఇది లేదంటేనే, బైబిల్లో ఇది ఉందంటేనే, భగవద్గీతలో ఇది లేదంటేనే అని అనడం మీకు అవసరమారా? ఏరుపుకు నా కొడకలారా? ఏ ఊరి దేవత వాళ్ళకు, ఏ ఊరి దేవుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళ విధి విధానాలను బట్టి వాళ్ళు అనుసరించి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటాం. నీ వ్యూస్ కోసము, నీ ఛానల్ రేటింగ్ కోసం అనిపించి ఎవరినో పిలిచికొచ్చి డిబేట్ పెట్టేసి ఈ దేవుడు ఇట్లా, ఆ దేవుడు ఇట్లా అని అసలు నువ్వు అడగాల్సిన రైట్స్ ఏముంటాయి నీకు చెప్పు? నీకేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ నువ్వు ఈ విధంగా దేవతల గురించి కానీ దేవతల గురించి కానీ పలానా మీద నువ్వు కామెంట్ చేయొచ్చు, పలానా దేవతలు తక్కువ చేసి మాట్లాడచ్చు, పలానా దేవుళ్ళను దేవతలను ఎక్కువ చేసి మాట్లాడచ్చు అని నీకు ఎవరైనా రైట్స్ ఇచ్చారా? ఎందుకు నువ్వు అలా చేస్తున్నారో చాలా చూశాను నేను యూట్యూబ్లో. ప్రతి ఒక్కరు ఎత్తుకుని కూడా ఆ మనిషిని ఈ మనిషిని వాళ్ళని వీళ్ళని అన్ని పిలిపించి లేనిపోని ఇంటర్వ్యూలు అంట. ఏమైనా ఇంటర్వ్యూ చేసేదానికి నీకేమైనా ఏపీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నీకేమైనా సర్టిఫికేట్ ఇచ్చిందా? నువ్వేమైనా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యావా? లేదు కదా. ఎందుకు వాళ్ళను వీళ్ళని పిలిపించి కులాల మధ్య, దేవతల మధ్య, దేవుళ్ళ మధ్య వీళ్ళకి అందరికీ ఎందుకు ఈ దేవుడు ఆ దేవుడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఫస్ట్ ఇలాంటి సోషల్ మీడియాలో వస్తున్న డిబేట్లన్నీ క్యాన్సిల్ చేయాలి. అస్సలు డిబేట్ ఎవరే కానీ పెట్టకూడదు. ఎవరు దేవత, ఎవరు దేవుడు, ఎవరు దేవుళ్ళు వాళ్ళకే గొప్ప. ఓకే, కులాలకు అతీతంగా ప్రవర్తించాలి. ఓకేనా? అలా చేస్తే మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయి, లేకపోతే పైకి గట్టి. ఓకే, బాయ్.